విశాఖలో ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంలో ప్రధాన సూత్రధారులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందులో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ చిరు ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. సచివాలయ ప్లానింగ్ సెక్రటరీని సస్పెండ్ చేశారు. వీఆర్ఓ ఆర్ఐలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇక ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంలో పాత్రధారులను తప్పించే కుట్రలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. 280 ఎకరాల్లో యథేచ్ఛగా పెద్ద పెద్ద జేసీబీలతో తవ్వకాలు జరుగుతున్నారంటే ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులే దీని వెనుక ఉన్నారు కాబట్టి అంత ధైర్యంగా పనులు చేస్తున్నారనే అభిప్రాయం విశాఖ నగరవాసులు వినిపిస్తుంది. లేదంటే ఎంత ధైర్యంగా ఏ విధంగా తవ్వగలరని కూడా విశాఖ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా జేసీబీలతో తవ్వుతూ మట్టిని యథేచ్ఛగా తీసుకువెళ్తున్నారంటే ఇది మామూలు విషయం కాదనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనిలో ఉన్న పెద్దలను తప్పించేందుకు కింద స్థాయి ఉద్యోగులను బలి తీసుకునే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఒక ఆర్ఐకి అలాగే ఒక వీఆర్ఓకి అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అలాగే ఒక క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సచివాలయ ప్లానింగ్ సెక్రటరీని సస్పెండ్ చేశారు. దీంట్లో ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో వారి ప్రమేయం బయటపడకుండా ఉండడం కోసమే ఈ విధంగా చర్యలు తీసుకున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. నిన్న ముఖ్యమైన అధికారులు జేసీతో పాటు మరికొంతమంది అధికారులు పర్యటించినప్పటికీ కూడా కేవలం చర్యలు మాత్రం నామమాత్రంగానే తీసుకున్నారు. తాత్కాలికంగా పనులు ఆపమని చెప్పారే తప్ప పూర్తిగా ఈ పనులన్నింటినీ కూడా ఆపమని కూడా ఎక్కడ వారు చెప్పలేదు. దీని మీద ఎంతవరకు మైనింగ్ జరుగుతుందనే విషయం కూడా అధికారులకు స్పష్టంగా తెలియదు. వాళ్లకు 280 ఎకరాల్లో ఇష్టానుసారంగా ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా ఎర్రమట్టి దెబ్బలను తొలిచేస్తూ అలాగే అక్కడ ఉన్న చెట్లను కూలదోస్తూ కూడా తవ్వకాలు జరుపుతున్నారు. వీటి మీద కూడా అధికారులు ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. కేవలం తమ అనుమతులు ఇవ్వకుండానే ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆపమని చెప్పేవి తప్ప ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా తవ్వుతున్న వారి మీద తీసుకోలేదంటే దీని తాలూకా ఉద్దేశం మనకి అర్థమవుతుంది. గతంలో ప్రకృతి ధ్వంసమవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లాంటి వారు విశాఖ వచ్చిన సందర్భంలో ప్రతిసారి కూడా నానాయాగి చేసేవారు. వారి కళ్ళు ముంగిటే 280 ఎకరాల్లో ప్రకృతిని విధ్వంసం పరిచేలాగా ఎర్రమట్టి దెబ్బల్లో తవ్వకాలు జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడా కూడా నోరు మెదపలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది దీనిలో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు ఈ తవ్వకాల వెనుక ఉన్నారు కాబట్టి పైనుండి ఎక్కడా కూడా ఒక్క నాయకుడు కూడా నోరు మెదపలేదు. అందుకని కింద స్థాయిలో ఉన్న సిబ్బందిని బలి చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. వారి మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అభిప్రాయం అయితే వినిపిస్తుంది. కవిత. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.